హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద పాయింట్. ఇవాళ మన వీడియోలో మనము రీసెంట్గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైతే P5 నేషన్స్ ఉన్నారో పర్మనెంట్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఒక ప్లెడ్జ్ తీసుకున్నారండి టు స్టాప్ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్. సో అసలు ఈ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ అంటే ఏంటి, ఈ P5 నేషన్స్ అనేవి ఈ ప్లెడ్జ్ ఎందుకు తీసుకున్నారో వాళ్ళన్నిటి గురించి తెలుసుకోబోతున్నామండి. సో లెట్ us begin without any further ado. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు P5 నేషన్స్ ఆర్ యాక్చువల్లీ 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మంది ఉంటారండి టోటల్గా, 15 కంట్రీస్ మెంబర్షిప్. అందులో 10 మెంబర్స్ ఆర్ నాన్ పర్మనెంట్ ప్లస్ 5 మెంబర్స్ ఆర్ పర్మనెంట్. ఈ 10 మెంబర్స్ అనే వాళ్ళు రొటేట్ అవుతూనే ఉంటారు, ఎందుకంటే ప్రతి 2 yearsకి ఒకసారి ఆ కంట్రీ ఈజ్ ఎలెక్టెడ్ దర్. కానీ ఈ P5 నేషన్స్ ఎవరైతే ఉన్నారో దట్ ఈజ్ చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యూఎస్ఏ, దే ఆర్ పర్మనెంట్ 5 మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. చాలా పవర్ఫుల్ ఈ 5 నేషన్స్ అండి. వీళ్ళకు వీటో పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 194 మెంబర్షిప్ ఉన్న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ తీసుకున్న డెసిషన్స్ని కూడా వీళ్ళు వీటో చేయగలరు, ఆపగలరు విత్ దిస్ పవర్. సో దాట్ మచ్ పవర్ఫుల్ ఆర్ దీస్ నేషన్స్. సో రీసెంట్గా వీళ్ళు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ప్లెడ్జ్ తీసుకున్నారు. సో దే హ్యావ్ ప్లెడ్జ్డ్ టు ప్రివెంట్ అటామిక్ వెపన్స్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్ అండ్ టు అవాయిడ్ న్యూక్లియర్ కన్ఫ్లిక్ట్. ఫర్దర్గా అటామిక్ వెపన్స్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే న్యూక్లియర్ కన్ఫ్లిక్ట్, న్యూక్లియర్ వార్ మనము స్టార్ట్ చేయకూడదు అని ఒక ప్లెడ్జ్ వాళ్ళు తీసుకోవడం జరిగిందండి రీసెంట్గా. ఇట్ వాస్ మేడ్ ఇన్ అ రేర్ జాయింట్ స్టేట్మెంట్ అహెడ్ ఆఫ్ అ రివ్యూ ఆఫ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970. సో ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ గురించి మనము ముందు స్లైడ్స్లో మాట్లాడుకుందామండి. సో ప్రస్తుతానికి నాన్ ప్రొలిఫరేషన్ అంటే ప్రొలిఫరేషన్ ఈజ్ యాక్చువల్లీ మీన్స్ ఎ ర్యాపిడ్ ఇంక్రీజ్. సో అటామిక్ వెపన్స్లో ఏదైతే ర్యాపిడ్ ఇంక్రీజ్ మనం చేస్తున్నామో దాన్ని తగ్గించడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది. The statement comes as tension between Russia and US have reached heights rarely since Cold War over a troop built up by Russia close to Ukrainian border. 2 important reasons and why this pledge is very much important in this point of time అనే దానికి. ఫస్ట్, US రష్యా టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రష్యా మీద చాలా, యుక్రెయిన్ మీద చాలా అగ్రెసివ్గా రష్యా ముందుకెళ్తుంది. సో యుక్రెయిన్ లిబర్టీ, యుక్రెయిన్ ఫ్రీడమ్ని కాపాడడానికి రష్యా యాజ్ యూజువల్ ఇట్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ శాంక్షన్ అగేన్స్ట్ రష్యా. సో ఇద్దరి మధ్య వాగ్వాదాలు చాలా బాగానే జరుగుతున్నాయి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇటువంటి ఒక ప్లెడ్జ్ రావడం, మనము న్యూక్లియర్ వార్ అనేది చేయకూడదు అని ఒక ప్లెడ్జ్ రావడం ఇది చాలా మంచిది. అండ్ సెకండ్లీ, ద స్టేట్మెంట్ ఆల్సో కమ్స్ యాజ్ ద వరల్డ్ పవర్ సీక్స్ టు రీచ్ అండ్ అగ్రిమెంట్ విత్ ఇరాన్ ఆన్ రివైవింగ్ ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా దీన్ని అంటారండి. సో 2015 బరాక్ ఒబామా అడ్మినిస్ట్రేషన్ దీన్ని సైన్ చేయించింది. ఆల్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, యూకే, రష్యా, జర్మనీ అందరూ ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మెంబర్స్ అండి. సో విచ్ వాజ్ రెండర్డ్ డైయింగ్ బై US వాకింగ్ అవుట్ ఆఫ్ ద అకార్డ్ 2018. సో డొనాల్డ్ ట్రంప్ 2018లో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుండి USAని తొలగించారు. అండ్ అగైన్ జో బైడెన్ ఎలెక్ట్ అయిన తర్వాత హీ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ ద డీల్ అగైన్. సో దీస్ 2 ఇంపార్టెంట్ ఆర్ ద రీజన్స్ వై దిస్ ప్లెడ్జ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ వెరీ క్రూషియల్. సో ప్లెడ్జ్ ఏమి ఫుల్ ఒక టెక్స్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ద ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ సచ్ వెపన్స్ అంటే అటామిక్ వెపన్స్ షల్ బీ ప్రివెంటెడ్ అండ్ న్యూక్లియర్ వార్ కెనాట్ బీ వన్ అండ్ మస్ట్ నెవర్ బీ ఫాట్. నో డౌట్ ఇది చాలా లాజికలే అండి. న్యూక్లియర్ వార్ వచ్చిందంటే ఎవరు దాన్ని గెలవలేరు, ఎందుకంటే బోత్ ద సైడ్స్ ఆర్ న్యూక్లియర్ ఎక్విప్డ్. మ్యూచువల్ డిస్ట్రక్షన్ ఉండడం తప్పితే అక్కడ నువ్వు గెలిచావా నేను గెలిచావా అనేది ఉండదు. సో వీ షుడ్ నెవర్ ఫైట్ సచ్ అ వార్. ద అవాయిడెన్స్ ఆఫ్ వార్ బిట్వీన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అండ్ ద రిడక్షన్ ఆఫ్ స్ట్రాటజిక్ రిస్క్స్ ఆర్ అవర్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో యాజ్ P5 నేషన్స్, పవర్ఫుల్ నేషన్స్, ఇది మన రెస్పాన్సిబిలిటీ అని కూడా వాళ్ళు చెప్పారు. న్యూక్లియర్ వెపన్స్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ దే కంటిన్యూ టు ఎగ్జిస్ట్ షుడ్ సర్వ్ డిఫెన్సివ్ పర్పస్, డిటర్ అగ్రెషన్ అండ్ ప్రివెంట్ వార్. నో డౌట్ చాలా కంట్రీస్, న్యూక్లియర్ ఎన్రిచ్డ్ కంట్రీస్, ఈవెన్ ఇండియా, పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ టు బి యూజ్డ్ ఇన్ అ డిఫెన్సివ్ పర్పసెస్. డిఫెన్స్ కోసం యూజ్ చేయాలి, అగ్రెషన్ని డిటర్ చేయడానికి. ఎవరైనా మీ మీద అగ్రెస్ అవుతుంటే అక్కడ డిటరెన్స్ కోసం మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ టు ప్రివెంట్ వార్, ఎక్కడైనా వార్ అవుతుంది ఆ వార్ని ఆపడానికి మీరు న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయొచ్చు. They intended to maintain and further strengthen their national measure to prevent unauthorized or unintended use of nuclear weapons. So ఎటువంటి ప్రొలిఫరేషన్ ఫర్దర్ ఉండకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ ప్లెడ్జ్ తీసుకోవడం జరిగిందండి.
సో ఫైనలీ ఎన్పిటి గురించి కాస్త తెలుసుకుందాం. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, జస్ట్ లైక్ నేను చెప్పినట్లు ప్రొలిఫరేషన్ అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్. సో ఆ ర్యాపిడ్ ఇంక్రీజ్ని తగ్గించడానికి, అటామిక్ వెపన్స్లో ర్యాపిడ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఈ ఎన్పిటి ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది. సో ఎన్పిటి ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ హూస్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ వెపన్స్ టెక్నాలజీ, foster the peaceful uses of nuclear energy and further the goal of disarmament. Nuclear energy is not bad, using nuclear energy in a wrong way is too bad. మనం న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీ కూడా అంటాము, మన ఎనర్జీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అది. బట్ యూజింగ్ దట్ టు క్రియేట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఈస్ టోటలీ రాంగ్. సైన్ ఇన్ 1968, అఫ్ కోర్స్ మన ఇండియా చేసిన న్యూక్లియర్ టెస్ట్కి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ లాగానే ఈ ఎన్పిటి అనేది సైన్ చేయడం జరిగింది. సో సైన్ ఇన్ 1968 అండ్ ఎంటర్డ్ ఇన్ ఫోర్స్ ఇన్ 1970. ప్రెసెంట్లీ ఇట్ హ్యాస్ 190 మెంబర్ స్టేట్స్ అండ్ ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఇండియా అనేది మెంబర్ కాదండి. దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది అని నేను మీకు చెప్తాను. ఇట్ రిక్వైర్స్ కంట్రీస్ టు గివ్ అప్ ఎనీ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టు బిల్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ రిటర్న్ ఫర్ యాక్సెస్ టు పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో మెయిన్ ఇంపార్టెంట్ క్లాజ్ ఏదైతే ఈ ఎన్పిటిలో ఉందో, మీరు న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పసెస్ కోసం, ఎనర్జీ పర్పసెస్ కోసం యూజ్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్గా డెవలప్ చేస్తున్న అటామిక్ వెపన్స్ని వదిలేయాలి. ఆల్రెడీ లేకపోతే మీరు ఫ్యూచర్లో ఏమైనా అటువంటి అటామిక్ వెపన్స్ ఏమైనా బిల్డ్ చేయాలనుకుంటున్నారా, దాన్ని కూడా మీరు డ్రాప్ చేసేయాలి. ఆ ప్లాన్స్ అనేవి కూడా మీరు డ్రాప్ చేసేయాలి. సార్ మంచిదే కదా సార్, ఇండియా దగ్గర ఆల్రెడీ వెపన్స్ అనేవి ఉన్నాయి, సో ఇప్పుడు ఇండియా దీన్ని సైన్ చేసేస్తే పర్వాలేదు కదా. కాదండి, టెక్నికాలిటీస్ హియర్. 1st January 1967 is the date. చూడండి, న్యూక్లియర్ వెపన్ స్టేట్ పార్టీస్ అండర్ ఎన్పిటి ఆర్ డిఫైన్డ్ యాజ్ దోస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఎక్స్ప్లోడెడ్ అ న్యూక్లియర్ వెపన్ ఆర్ అదర్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ బిఫోర్ 1st January 1967. సో 1st January 1967 ముందు ఏవైతే కంట్రీస్ ఆల్రెడీ న్యూక్లియర్ ఎన్రిచ్డ్ అయ్యాయో, అటామిక్ బాంబ్స్ అనేవి తయారు చేసుకున్నాయో, వాటిని అలానే ఉంచుతారండి. ఫర్దర్గా వాళ్ళు ఎటువంటివి క్రియేట్ చేయకూడదు. కానీ ఇండియా టెస్ట్ చేసిందే 1968 కాబట్టి, సో టెక్నికలీ దిస్ విల్ బీ నో డౌట్ బీ వెరీ అగేన్స్ట్ ఇండియా. సో దీనికోసం ఇండియా ఇస్ యాక్చువల్లీ నాట్ సైనింగ్ ఎన్పిటి, అండ్ ఎన్పిటి సైన్ చేయలేదు కాబట్టి ఇండియాని న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఏదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలైటిస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ రీజిమ్, టెక్నాలజీ రీజిమ్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియాలో మెంబర్షిప్ ఇవ్వటం లేరండి. So this was all about P5 pledge to stop nuclear proliferation. Thank you for watching my video.